హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. సింపుల్ అండ్ టేస్టీ. కడాయి పెట్టేసుకొని దాంట్లో గీ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు కారం అలానే మనకి ఇది బిర్యానీ మసాలా ఉంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మొత్తం రైస్ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత రైస్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనము రైస్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మరుగుతున్న వాటర్ ఉంటాయి కదండి, అవి తీసుకొని యాడ్ చేయాలి. మరుగుతున్న వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి అన్నం రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఈ టైంలోనే మనకి దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. బట్ నా దగ్గర పుదీనా లేదు, కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఈ టైంలోనే కొంచెం తీసుకొని ఆ లిక్విడ్ టేస్ట్ అయితే చూడండి, మీకు అన్నీ సరిపోయాయి అనుకుంటే ఓకే, లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి. లేదు అనుకుంటే ఈ టైంలో కొంచెం ఉప్పు కారం అవి చేసేసుకోండి. నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో బిర్యానీ అయితే. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఎవరైనా నచ్చితే మీకు ట్రై చేయండి, ఈ విధంగా బాగుంటుంది. మన ఛానల్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.